హాయ్ హలో ఎవ్రీవన్ అంద మినీ వ్లాగ్ మళ్ళీ ఒక ఆవకాయ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అమ్మ బాబోయ్, మాకైతే ఎండలు బాగా మండుతున్నాయి. ఇంక సమ్మర్ అంటే ఎండలు కదా, ఎండలు అంటేనే ఇంకా ఆడవాళ్ళకి పండగ. ఎందుకంటే అప్పడాలు ఆవకాయలు అన్నీ పెట్టుకోవచ్చు చక్కగాన. మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆవకాయ అప్పడాలు అన్నీ పెట్టుకుంటున్నారు. నాకైతే ఆ బాధ ఏమీ ఉండదు అబ్బాయి, ఎందుకంటే మా అమ్మ అయితే చేసి నాకు పంపించేస్తుంది అప్పడాలు ఆవకాయలు అన్నీ. నెక్స్ట్ ఏంటంటే మా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమో అప్పడాలు ఆవకాయలు చేసి టేస్ట్ చేయడానికి ఒక్కొక్క మొక్క అయితే ఇస్తారు. ఇంట్లో అందరికి సరిపడ మాత్రం ఇవ్వరండి, చక్కగానే ఇస్తే బాగుంది కదా. ఒక్కొక్క మొక్క మాత్రం ఇస్తారు. మా అమ్మ ఏమో చేతి పని చేసేది, వదినేమో ఆవకాయ ఆడుతుంది, ఇంకొక వదిన పువ్వులు కట్టేది. చెప్పు, నాకు ఇంకే పని ఉండదు. వంట మాత్రం ఎవరు నాకు చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, నాకు వంట చేయడానికి ఎవరు హెల్ప్ చేయట్లేదు అనేసి అంటే మా ఆయనకి పెళ్లి చేసిమంటున్నారు. ఈ ఆవకాయ చూసారా, ఇది మునక్కాడ ఆవకాయ అండి, స్వీట్ది, చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. ఈ ప్లేట్లో ఉండేవి అయితే ఉప్పు వరగాయ అండి, అదే కారంది. ఇంకా ఆ ముక్కలు ఉన్నాయి కదా వైట్గాన, అవి అయితే మామిడికాయలు తొక్క తీసి బాగా ఉప్పేసి ఊరపెట్టారంట. అవి ఎండపెట్టేసినాక మళ్ళీ బెల్లం పాక మీద పెట్టుకోవచ్చు, లేదంటే అలా కారం సాల్ట్ అయినా వేసి తినొచ్చు అంట. ఈ ఉప్పు ఊరగాయ అయితే చూడండి వదిన టేస్ట్ చేయడానికి ఇస్తుంది. ఆహా ఎంత బాగుందో, అచ్చం ఆవకాయలాగే చేసిందనమాట వదిన. నెక్స్ట్ ఎదురుగుండా కనిపిస్తున్నారు కదా, ఆ నాన్నగారు అయితే మా పాపకు బాడీ గార్డ్ అనమాట. నేను ఎక్కడ బయటకు వెళ్ళినా మా పిల్లల్ని ఇంటిని అయితే చెప్పేసి వెళ్తాను అనమాట, చూస్తూ ఉంటారు. అండ్ నాన్నగారికి అయితే హెల్త్ అయితే బాగోదు, అందుకని ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా మేమైతే అవతల ఆవకాయలు అప్పడాలు పెట్టుకుంటే పిల్లలు అయితే ఇంకా అష్టసమ్మట్లు ఆడుకుంటున్నారు. సాయంత్రం అయితే ఇంకా ఇలా అయితే గడిచిపోయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.